ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు బృందం భేటీ అయింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి సుమారు 40 నిమిషాల పాటు అనేక విషయాలపై చర్చించిన చంద్రబాబు ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపైన ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇరాన్ అమెరికా వార్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో దేశంపై పడినటువంటి చమురు సంక్షోభ ప్రభావం పోలవరం ప్రాజెక్టు పైన కూడా పడింది. ఆ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో యంత్రాలు దాదాపు 2 వారాల పాటు నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాన్ని అధిగమించేందుకు తదుపరి డీజిల్ సప్లైకి సంబంధించినటువంటి విషయంలో కేంద్రం నుంచి తమకు ఇతోధికంగా సాయం అందించాలని చెప్పి ఆ మేరకు సహకారం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోరింది. గత నెల 31వ తేదీన జరిగినటువంటి భేటీలో దీనికి సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూలంకషంగా సమీక్షించడం జరిగింది. సమీక్షలో ప్రధానంగా వచ్చినటువంటి విషయాల్లో డీజిల్కి సంబంధించినటువంటి సప్లై, దాంతోపాటుగా రీహాబిలిటేషన్కు సంబంధించి పోలవరం ప్రాజెక్టులో మునిగిపోతున్నటువంటి ప్రాంతాల్లో నిర్వాసితులుగా ఉన్న వారికి సహాయ సహకారాలు అందించడము, ఆర్ఆర్ ప్యాకేజీని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడము, ఇప్పటి వరకు ఆర్ఆర్ అందినటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అదేవిధంగా పునరావాస కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రాంతాలకు తరలించేటువంటి ప్రక్రియ వేగంగా చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు జలశక్తి శాఖ కార్యదర్శి దాదాపు 3 రోజుల పాటు పోలవరం ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణ పురోగతిని, సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించినటువంటి స్థితిగతులేంటి, ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటి విషయాలను ఆయనే స్వయంగా పర్యవేక్షించిన తర్వాత జరిగినటువంటి సమీక్ష, ఆ సమీక్షలో చేపట్టినటువంటి నిర్ణయాల తర్వాత, సమీక్షలు తీసుకున్నటువంటి నిర్ణయాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ముఖ్యమంత్రికి అదేవిధంగా మంత్రికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత తొలిసారి ఇప్పుడు కేంద్ర మంత్రితో ఈ భేటీ జరుగుతోంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పురోగతి ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి అడ్డంకులు వస్తున్నాయి, దాంతోపాటుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థలు మట్టి పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణ శైలిలో వస్తున్నటువంటి మార్పులు, ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ చేపడుతున్నటువంటి క్వాలిటీ పరీక్షలకు సంబంధించి కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదికలు అందాయి. సో ఆ నేపథ్యంలో ఒకవైపు నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తూనే నిర్మాణంలో ఎక్కడ ఎలాంటి నాణ్యతాపరమైనటువంటి లోపాలు లేకుండా తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటికి వచ్చేటువంటి ప్రధాన అడ్డంకులుగా ఉన్నటువంటి నిధుల సరఫరా, దాంతోపాటుగా ఇటీవల తలెత్తినటువంటి డీజిల్ కొరత, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని కొనసాగింపుగానే ఇప్పుడు 149 అంటే 190 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటి నిల్వకు అవసరమైన చర్యలు తొలుత చేపడుతున్నారు. తొలి భాగంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తొలి దశలో ఇవన్నీ చేపడుతున్నారు. రెండో దశకు సంబంధించి అంటే నిర్మాణం మాత్రం పూర్తి స్థాయిలో చేపట్టినప్పటికీ నీటి నిల్వకు సంబంధించినటువంటి విషయంలోనే తొలి దశ, రెండో దశ అనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఆ మేరకు రెండో దశకు సంబంధించినటువంటి నీటి నిల్వ ఎంతవరకు వెళ్తుంది, వాటిలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాల్లో ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి, వాటితో పాటు ఇక్కడ చోటు చేసుకున్నటువంటి సహాయ పునరావాస కార్యక్రమాల అమలుకు సంబంధించినటువంటి విషయంపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండింటిని వేగవంతం చేయడంతో పాటుగా 2 వారాలకు సంబంధించినటువంటి వర్క్ జరగడంలో కొంత ఆలస్యం జరిగింది కాబట్టి ఆ ఆలస్యానికి అనుగుణంగా కొంత సమయాన్ని పెంచాలనేటువంటి ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వైపు నుంచి, ఇరువైపుల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా చర్చించేటువంటి ఆస్కారం కనిపిస్తోంది. దీంతో పాటుగానే పోలవరం పైన ప్రతి సంవత్సరం స్టాప్ వర్క్ ఆర్డర్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి ఎప్పటికప్పుడు స్టాప్ వర్క్ ఆర్డర్ను
తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని శాశ్వతంగా తీసేయాలని చెప్పి ఎలాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు దాదాపు 80 నుంచి 90% వరకు పనులు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇంకా స్టాప్ వర్క్ ఆర్డర్ను కొనసాగించడం, అది ప్రతిసారి రెన్యువల్ చేసుకోవటం అంటే ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి రీతిలో ఈ స్టాప్ వర్క్ ఆర్డర్ వ్యవహారం ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో రిమూవ్ చేసేందుకు, పూర్తి స్థాయిలో తొలగించేందుకు ఉన్నటువంటి మార్గాలన్నింటినీ పరిశీలించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రతిపాదన కూడా ఈరోజు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు కాకుండా కృషి సించాయి యోజన, అదేవిధంగా జలశక్తి శాఖకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు నిధులు విడుదలకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు గత 5 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో నిధులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉన్నాయో, రాష్ట్రానికి రావాల్సి ఉన్నాయో ఆ నిధులను ఇప్పుడు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా కోరుతోంది. దానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా మరొకసారి ప్రస్తావన జరగడానికి ఆస్కారం కనిపిస్తోంది. దీంతో పాటుగానే పోలవరం బనకచెర్లకు సంబంధించి పోలవరం నల్లమల సాగర్గా మార్చారు. పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ ప్రాజెక్టును పరిశీలించాలని, గోదావరిలో ప్రతి ఏటా దాదాపు 3000 టీఎంసీలకు సంబంధించినటువంటి వాటరు సముద్ర పాలవుతున్నటువంటి నేపథ్యంలో వాటిని వరద జలాలను మాత్రమే తాము ఉపయోగించుకుంటామని, ఆ వరద జలాలు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల పాటు తాము 200 టీఎంసీల వరకు నీటిని నల్లమల సాగర్కు తరలించడానికి, వాటిని పూర్తి స్థాయిలో నీటి వినియోగం చేయటము, ఇది నదుల అనుసంధానం కిందకు కూడా వస్తుంది కాబట్టి ఆ మేరకు కృష్ణా డెల్టాకు అవసరమైనటువంటి నీటిని తాము తరలించుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. దానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయనున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి ఉన్నటువంటి ఏవైతే సహకారం లభిస్తోందో దాన్ని మరింత వేగవంతం చేయాలని చెప్పి, దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టుకు వచ్చేటువంటి డీజిల్ సరఫరాలో విషయంలో కానీ మిగిలినటువంటి వ్యవహారంలో కేంద్ర జలశక్తి శాఖనే చొరవ తీసుకొని కేంద్ర మంత్రికి అదేవిధంగా సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో పోలవరానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నిధుల సరఫరాలో కూడా దాంతోపాటు పోలవరం నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు, సహాయ పునరావాస కార్యక్రమాలకు అవసరమైనటువంటి నిధుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, దాంతోపాటుగానే నల్లమల సాగర్కు సంబంధించినటువంటి పోలవరం నల్లమల సాగర్ లింకుకు సంబంధించినటువంటి అంశాలు, కృషి సించాయి యోజన, జలజీవన్ మిషన్ వంటి పథకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు కీలకంగా భేటీ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఓటు స్టూడియో.